విషయాన్ని మీరు బలంగా వాడుకుందరు గాక. ఆమేన్. సరే చూడండి, ప్రార్థన. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం యెరికో గోడల గురించి ఈ రోజున చెప్పాలనుకున్నాను. 6వ అధ్యాయము 11 నేను చదువుతున్నాను చూడండి. ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవడునూ వెలుపలకి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసి వేయబడి ఉండెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరుగువలెను. అలాగూ 6 దినములు చేయిచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలు పట్టుకొని ముందుగా నడవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు నూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు ఆ బోరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును. గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందాసం ఎత్తుకొని మొయ్యిడి. 7 యాజకులు యెహోవా మందాసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బోరలు 7 పట్టుకొని నడవవలెనని వారితో చెప్పాను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందాసమును ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ములు బోర్లను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోర్లు ఊదుచుండగా యెహోవా నిబంధన మందాసము వారి వెంట నడిచెను. యోధులు బోరలు నూదుచున్న యాజకులు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందాసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోర్లు ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. అట్లు యెహోవా మందాసము ఆ పట్టణము చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి. చాలా ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు. చదవబడిన లేఖన భాగంలో ఒక అద్భుతమైనటువంటి మాటలు ఆధ్యాత్మికంగా మేము నేర్చుకోవడానికి మీరు సహాయం దయచేయండి. నీ రెక్కల చాటున మమ్మల్ని బలపరచమని, నీ సన్నిధిలో ప్రభువా దేవ కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో యెరికో గోడలు మూయబడ్డాయి. ఎందుకంటే ఇశ్రాయేలీలు యెరికో పట్టణం గుండా వెళుతున్నప్పుడు యెరికోని అడ్డుగా ఉన్నటువంటి దాన్ని మూసేశారు. అంటే వాళ్ళు వెళుతున్నటువంటి ద్వారాన్ని మూసేశారు. ఎవరు ఇశ్రాయేలీలు దాంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఆటంకం ఏంటంటే యెరికో గోడలు మూయబడ్డాయి, తలుపులన్నీ మూసేశారు. యెరికో గోడలు అంటే దాదాపు 2 ప్రహరీలు ఉంటాయి అన్నమాట. యెరికో కొంచెం చిన్న పట్టణం అయినప్పటికీ కూడా చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు ఉంటాయి. దాదాపు 8 అడుగులు వెడల్పు, 12 అడుగులు వెడల్పు. ఉదాహరణకు మన చర్చి వెడల్పు ఎంత అంటే 12 అడుగులు. అంటే ఇంత మందం ఉంటుంది గోడ. ఇంత మందంతో 300 ఎత్తు, 300 అడుగులు ఎత్తు గోడ. ఎన్ని వందలు? 300 అడుగు అంటే ఇంచుమించు మన ఇక్కడి నుంచి ఆ బ్యాంక్ దాకా. అంటే అంత ఎత్తు గోడలు. వెడల్పు ఎంత? ఇంత మందంతో అంత గోడలు. 2 గోడలు ఉంటాయి. ఇదొక గోడ, మళ్ళీ ఇన్నర్ వాల్ అవుటర్ వాల్ అని 2 వాల్స్ ఉంటాయి అన్నమాట దానికి. ఇక్కడ ఒక గోడ, మళ్ళీ అక్కడ ఒక గోడ. మొత్తం తలుపులన్నీ మొత్తం మూసేశారు. వాళ్ళేమో మరి ఇశ్రాయేలీలేమో దాటుకుంటూ వెళ్ళాలంటే ఈ పట్టణంలో గుండా వెళ్ళాలి.
వాళ్ళ భయం ఏంటంటే ఈ ఇశ్రాయేలీయులు చాలామంది ఉన్నారు కదా, 20 లక్షల మంది ఉన్నారు, గబుక్కున మన పట్టణాన్ని దోచేస్తారేమో, మనందరినీ కూడా చంపేస్తారేమో, ఈ పొరుగు జనాలు మన మీదకి వచ్చేస్తున్నారని తలుపులన్నీ మూసేశారు. ఇప్పుడు వీళ్ళకి వెళ్ళడానికి మార్గం లేదు. చుట్టుపక్కల నుంచి వెళ్ళాలంటే ఎడారులు అనేకమైన, ఎలాగైనా దేవుడు నడిపిస్తాడు, ఎడారిలో కూడా దేవుడు నడిపిస్తాడు. కానీ అక్కడ ఒక పాఠం నేర్పించడానికి మనకి ఈ రోజున దేవుని వాక్యంలో ఉందన్నమాట. ఏంటంటే అది చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ లోపలికి పోకుండాను వెలుపలకు రాకుండాను యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడి. చూడండి, గట్టిగా. ఒకవేళ ఈ రోజున చాలా గోడలు గట్టిగా ఉన్నాయేమో, అవి నీకు ఇవ్వకుండా గట్టిగా పట్టుకున్నారేమో. డబ్బులు కావచ్చు, మీ డబ్బులు గట్టిగా పట్టుకున్నారేమో రాకుండా. దేవుడు గట్టిగా పట్టుకున్నటువంటి ఆ గోడలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ద్వారాలు కలుగజేస్తాడు. గట్టిగా మూసారండి, గట్టిగా లాకులు వేసారు, తాళాలు వేసారు, ఎవరు కూడా రావడానికి వెళ్ళలేదు. అలాంటి సమయంలో మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? వెనక్కి వెళ్ళిపోతాం. కానీ వెనక్కి ఏంటి, వెనక్కి చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు. యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగిస్తున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. తర్వాత అలాగును 6 దినములు చేయిచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకొని ముందుగా నడవమని. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణమును తిరుగుచుండగా ఆ యాజకులు బోర్లు ఊదవలెను. చూడండి, మొట్టమొదటిగా చూస్తే వాళ్ళకి దేవుని వాగ్దానం ఉంది, రాసుకోండి, ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు వారితో వాగ్దానం చేశాడేమని, నేను వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను. బా, ఎంత గొప్ప మాట. వాగ్దానం ఉంది, మొట్టమొదటిగా ప్రామిస్, నేను నీ చేతికి వారిని అప్పగిస్తున్నాను. చూడండి ఏమన్నాడు, 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగిస్తున్నాను. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు గట్టిగా పట్టుకున్నది దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. ఆమేన్. నీ చేతికి నేను అప్పగిస్తా. ఎవరిని? యెరికోని నీ చేతికి అప్పగిస్తా. అంటే ఇప్పుడు యెరికోలో వాళ్ళు వెళ్లకుండా మార్గం మూయవేయబడింది కదా. కానీ దేవుడైన యెహోవా ఏమన్నాడు యెహోషువతో? ఆ మూయవేయబడినటువంటి ఆ యెరికోని, దాని రాజును, దాని పరాక్రమశాలులందరినీ నీ చేతికి ఇస్తా. అబ్బా, ఎవరితో అన్నాడు చూడండి. అంటే మూసివేయబడినటువంటి ఆ యొక్క యెరికో నీ చేతికి అప్పగిస్తా. చూడండి, ఇప్పుడు ఒకటి, దేవుడు వాగ్దానం నెరవేరాలంటే, దేవుని వాగ్దానం నెరవేరాలంటే మన జీవితంలో కొన్ని పనులు మనం చేయాలి. ఈ రోజున అదే ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు వాగ్దానం చేశాడు ఏమని? నేను నీ చేతికి ఇస్తా. ఆమేన్. ఏదైతే పట్టుంచారో, ఏదైతే నొక్కుంచారో దాన్ని నేను మీ చేతికి ఇస్తాను అని దేవుడైన యెహోవా మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు 7 రోజులు కూడా 6 రోజులు 6 సార్లు తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు. ఈజీ? ఇది మనకు సులువేనా చెప్పండి? 7 సార్లు యెరికో చుట్టూ తిరగడం అసలు మాటలంటారా? యెరికో అంటే ఎంత ఉంటుందో తెలుసా? ఇక్కడి నుంచి గన్నవరం అంత దూరం, అంటే దాదాపు ఇంచుమించుగా ఉంగుటూరు మండలం అంత ఉంటుంది. ఉంగుటూరు మండలం అంటే చిన్నదా చెప్పండి? ఉంగుటూరు మండలం అంత దూరంలో ఇశ్రాయేలీయులు చుట్టూ తిరిగి రావాలి. ఫస్ట్ రోజు ఒకసారి,
రెండోసారి రెండో రోజు, మూడోసారి మూడో రోజు, అంటే 6 రోజులు 6 సార్లు, 7వ రోజు 7 సార్లు తిరగాలి. అది మనకు అవుద్దా? ఒకవేళ ఇక్కడ యెహోషువ, నేను ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి. నాకేమనిపించిందంటే, రేపు మనం ఏప్రిల్ నెలాఖరులో కానీ మేలో కానీ మీటింగ్లు అనుకుంటున్నాం కదా, రాత్రి అనుకున్నాం ఆ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన అవగానే 7 ఆదివారాలు ప్రార్థన చేద్దాం. కరెక్ట్గా అలాగే వస్తుంది. చూడండి ఎన్ని ఆదివారాలు వచ్చింది, వాళ్ళు ఎన్నో ఆదివారం 9, మొదటి వేసుకోండి. ఈరోజు చేద్దాం 2, 3, 4, 5, 6, 7, అంటే ఏప్రిల్ 27కి 7 వారాలు అవుతుంది. 7 వారాలు కూడా ఆ స్థలంలో ప్రార్థన చేద్దాం. మీటింగ్స్ కొరకు ఒక ఆలోచన ఉంది, ఆలోచన కొరకు ప్రార్థన చేద్దాం. ఈ 7 వారాలు ప్రార్థన చేసిన తర్వాత మనం మీటింగ్లు పెట్టుకుందాం. అప్పటికి ఎగ్జామ్స్లు కూడా అయిపోతాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయి, మా పిల్లల ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ లేకపోతే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి 7 ఆదివారాలు అయిపోయిన తర్వాత మనం ఆ స్థలంలో ప్రార్థనలు పెట్టుకుందాం కాక. ఆ స్థలం మనం ఇప్పుడు ఎలా చేయాలంటే, దానికోసం అది ఒక బెతెస్దా కోనేరు లాగా అవ్వాలి. బెతెస్దా కోనేరులోకి వచ్చిన వాళ్ళందరూ స్వస్థత పొందారు కదా, అది అలా అవ్వాలి. అది ఒక బేతేలు లాగా ఉండాలి. అదొక ఆశీర్వాదకరమైన స్థలంగా ఉండాలయ్యా. 3 రోజులు మీటింగులు ఆశీర్వాదకరంగా జరగాలయ్యా అని మనం ప్రార్థన అంతా అయిన తర్వాత వెళ్ళి జస్ట్ ఒక 2 నిమిషాలు, ఒక ముగ్గురు ప్రేరేపణ బట్టి ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ఓకే, ప్రార్థన. ఆ ప్రేరేపణ నాకు దేవుడు రాత్రి ఇచ్చాడు పడుకునేటప్పుడు. సరే ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఇప్పుడు మనం ఎదురుగా వెళ్ళి ప్రార్థన చేయడం ఓకే, పెద్ద పనేం కాదు. మనందరం అయిపోద్ది. అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకుంటారు. ఆటో మన ఆ స్థలం దగ్గరికి వెళ్తాం, ఉండే రౌండ్గా నుంచుంటాం, మీరు ఒకసేపు అలా ప్రార్థన చేద్దాం, ముగ్గురు అయిపోద్ది. అదే ఒకవేళ మీ ఆశీర్వాదం కోసం దేవుడు చెప్తున్నాడు తేలప్రోలు చుట్టూ 7 సార్లు తిరగాలన్నాను అనుకోండి, ఆర్ యు రెడీ? రెడీయా? కాదండి, తేలపోలు చుట్టూ అవసరంలా. ఇక్కడి నుంచి సెంటర్కి వెళ్దాం, మరి సెంటర్ నుంచి ఇక్కడికి వద్దాం అన్నాను అనుకోండి, ఈరోజు ఫస్ట్ రోజు సెంటర్ నుంచి వద్దాం, సెంటర్ నుంచి సెంటర్కి వెళ్దాం. 7వ రోజు 7 సార్లు ఇలా వెళ్ళి వద్దామంటే ఎంతమంది అంటారు? అసలు అంటారు, ఏమంటారు తెలుసా మీరు? బాబాయ్ పాస్టర్ గారికి పిచ్చెక్కింది, ఇదేంట్రా బాబు ఎలా తిరుగుతున్నారు వీళ్ళు. చూసేవాళ్ళు కూడా ఉంటారు, ఇదేంట్రా బాబు ఎలా వెళ్తున్నారండి, ఏంటి వీళ్ళు ఇలా వెళ్తున్నారు పాటలు పాడుకుంటా, ఏంటి ఇలా వెళ్తున్నారు అంటారు, అనుకుంటారు కదా. కానీ 7 సార్లు తిరగమన్నాడండి దేవుడు. ఇప్పుడు ఈ విషయాన్ని చూడండి, 7 సార్లు కూడా ఎలా తిరగమనంటే, ఫస్ట్ యోధులు వెళ్ళాలి. యోధులు అంటే యుద్ధం చేసేవాళ్ళు వెళ్ళాలి. తర్వాత ఎవరు వెళ్ళాలి? 7 యాజకులు, తర్వాత మందసం, తర్వాత దండు, తర్వాత ప్రజలు. అలాగా సిస్టమేటిక్గా ఎలా పడితే అలా కాదు. ఫస్ట్ ఎవరు? యోధులు. తర్వాత 7 యాజకులు కూడా ఏది బోర్లు పట్టుకొని, 7 యాజకులు ఉండాలి. 7 యాజకులు కూడా ఇలా బోర్లు పట్టుకొని ఊతూ ఉంటారు. వాళ్ళ వెనకాల మందసం పట్టుకోవాలి ఎవరు? యాజకులు. వాళ్ళ వెనకాల దండు, వాళ్ళ వెనకాల ప్రజలందరూ కూడా వెళ్ళాలి. ఎవరో కూడా పాళెంలో కూర్చోడానికి లేదు, ఇంటికాడ కూర్చోడానికి లేదు. ఇలా చేయమంటే నిజంగా యెహోషువ దేవుడికి లోబడిపోయాడండి. ఓకే ప్రభు అలాగే నాయన అన్నాడు, ఎదురు చెప్పలా. విశ్వాసము ద్వారా చూడండి, ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చూడండి. ఆ విషయాన్ని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా దేవుడు రాయించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. చూడండి, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యం. 11:6 వచనం. అంటే మనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మనకేం కావాలి? డబ్బులు కాదు, లేకపోతే పలహారాలు కాదు, లేకపోతే ఇంకోటి కాదు, కానీ విశ్వాసం కావాలి. ఫెయిత్.
ఫెయిత్ లీడ్స్ సక్సెస్. విశ్వాసం అనేది నిన్ను విజయ పతాకంలోనికి నడిపిస్తుంది. ఆమేన్. సో విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండటం అసాధ్యం. కాబట్టి ఇక్కడ చూడండి 30వ వచనం చదవండి. ఇప్పుడు 11వ అధ్యాయము 30వ వచనం, అది హెబ్రీ పత్రిక 11:30. చూడండి, విశ్వాసమును బట్టి చూడండి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. ఆమేన్. చూడండి, విశ్వాసం బట్టి 7 రోజులు తిరిగిన తర్వాత ఎరికో గోడలు కూలిపోయాయి. కాబట్టి ఈ రోజున నిరుత్సాహం అనే గోడలు, భయం అనే గోడలు. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఒక భయం ఉంటుంది, డబ్బులు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి. మొన్న కరెక్ట్గా ఎన్నిసార్లు తిరిగారు? 13 సార్లు. 6 రోజులు 6 సార్లు, 7వ రోజు 7 సార్లు, 6 7 13 సార్లు తిరిగారు. 13 సార్లు 6 రోజులు ఓకే, ఏమంటలే, వెళ్తాం వచ్చేస్తాం, మళ్ళీ కూర్చుంటాం, ఏదో ముద్ద తింటాం, కాసేపు పడుకుంటాం, మళ్ళీ తెల్లరంగానే బయలుదేరటం వచ్చేది. కానీ 7వ రోజు మాత్రం చాలా కష్టం, వెళ్ళటం రావటం. ఈ లోపల ఇప్పుడు గమనించండి, ఈ 13 సార్లు తిరిగారు కదా, 12 సార్లు కూడా గోడలేం కదలలేదంట, అలాగే ఉన్నాయి. మధ్యలో కొంతమంది, యారా పాస్టర్ గారు మనల్ని తిప్పుతున్నాడు కదా, తిరిగి గోడలేమో కానీ మనం పడిపోతాం కాదురా అలా అనుకుంటున్నారు కొంతమంది. అరే ఊరే వెనమాల వస్తారు కదా, మాటలు పడతారు, గోడ బీట్లు కూడా రాలేదు కదరా, ఎరా కనీసం ఒక ఇటుగిరా కూడా కదలలేదు కదరా. ఇంకా శంకరపాల్ గారు చర్చ అప్పుడే బీట్లు వచ్చేసినాయి, కానీ ఈ ఏంట్రా బాగానే ఉన్నాయి కదరా. అరే ఎవరా బాబు, తిరిగి మనం కూలిపోతామేమో అని విశ్వాసులు కూడా ఆళంలో ఉన్నారు, అవిశ్వాసులు కూడా ఆళంలో ఉన్నారంట. కానీ మొత్తానికి 13 సార్లు తిరిగిన తర్వాత గోళ్ళన్నీ కూడా అడుపడిపోయినాయి. ఆమేన్. ఎవరి మీద పడిపోయినాయి? బయట పక్క కాదు, లోపల పక్క. బయట పక్క పడితే వీళ్ళు చేస్తారు. అక్కడ కార్యం చూడండి, దేవుడు గొప్ప కార్యం చూడండి. అర్థమవుతుందండి మీకు? లోపల పక్క ఎవరున్నారు? ఎరికో పట్టణస్తులు ఉన్నారు, వాళ్ళు తలుపులే చేసుకొని లోపల ఉన్నారు. బయట ఎవరున్నారు? ఇశ్రాయేలు తిరుగుతున్నారు. ఇప్పుడు గోడ కనుక ఇటు పడింది అనుకోండి, ఎవరో ఒకళ్ళు తోసినట్టే. మనం కనుక దడులతో ఇదివరకు దళ్ళు వచ్చి ఇలా తోస్తున్నాడు, అలాగే దేవుడు తన హస్తాలతో ఇలా తోసేస్తుంటాడు. అదే కనుక ఆ గోడలు ఇటుపడి అనుకోండి, దేవుని బిడ్డలు చచ్చిపోయేవాళ్ళు. కానీ దేవుని బిడ్డలకు ఏం అవ్వకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన సన్నిధి వారితో కూడా ఉంది. నీ సన్నిధి, దేవుని సన్నిధి నీతో ఉంది కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. ఈ 15 సంవత్సరాలు ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో నిందలు, అవమానాలు, కానీ దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది. దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉంది కనుక నీవు సంరక్షించబడుతూ, కాపాడబడుతూ, కృపచూపబడుతూ ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండును గాక. కాబట్టి దేవుని సన్నిధి అంటే ఆ మందసాన్ని పట్టుకొని చుట్టూ తిరగాలండి. అది కష్టం కదా, కానీ అయినా కానీ తిరిగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు తిరిగారండి. మొత్తానికి వాళ్ళు ఏం చేశారు? తిరిగారు. ఇక్కడ చూడండి, ఇంకో మాట చెప్తున్నాడు. 9-10 వచనాలు చదవండి. 8వ వచనం చదవండి. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ములు బోర్లు 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోర్లను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. అంటే దేవుడి బిడ్డలతో ఏమి నడిచింది? దేవుని మందసం. నీతో ఈ రోజున దేవుని మందసం వచ్చును గాక. నీ దేవుని మందసం నీ వెమ్మటి వచ్చును గాక. దేవుని మందసం నీతో ఉండబట్టి కార్యం జరుగుద్ది. ఇప్పుడు మనకు ఒక విజయం జరగాలనుకోండి, దేవుని మందసం నాతో రావాలయ్యా, లేకపోతే నాకు విజయం జరగదు. తర్వాత చూడండి, ఇక్కడ ఏమన్నాడు? 10వ వచనం. మరి యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దిన వరకు మీరు కేకలు వేయవద్దు.
చూడండి, మీ కంఠధ్వని వినబడనివ్వద్దు, మీ నోటి నుండి ఏ ధ్వనియు రావలదు. చూడండి, కొన్నిసార్లు వాక్యం చెప్తుంటే మీ నోటమ్మడు కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. స్తోత్రం 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 అను, లేకపోతే హల్లెలూయా అను, లేకపోతే ఆమేన్ అను వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాట్లాడుకుంటా అంతమంది మాట్లాడుకుంటే అంత మోత రాకుండా ఉంటుందా? ఒకసారి స్కూల్లోకి వెళ్ళండి, మీరు ఊరే స్కూల్లోకి వెళ్ళండి, టీచర్ గారితో మాట్లాడాలని. పాఠాలు చెప్పే అంతసేపు బాగానే ఉంటుంది, ఆ పాఠాలు ఆపేసి మనతో మాట్లాడుతుంది, ఒక్కసారిగా గల్లంత అయిపోద్ది. అరే 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 అంటుంది టీచర్ గారు, అయినా కానీ మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఆ స్కూల్లో ఉన్న 30 మంది పిల్లలే అంత గల్లంతుంటే ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది చుట్టూ తిరుగుతున్నారు. అసలు దేవుడు అన్నాడు, యెహోషువ అన్నాడు, మీరు ఎవరితోనూ మాట్లాడొద్దు, ఏ మాట కూడా మీ నోటెంబట రావద్దు. నేను ఎప్పుడైతే కేకలేయమంటానో అప్పుడే వేయాలి. మాట్లాడుకోకుండా ఉంటారా? మాట్లాడొద్దు అన్నాను అనుకోండి, ఒక 5 నిమిషాలు మాట్లాడరు, తర్వాత అర్థమవుతుందండి. అలాగే దేవుడి సన్నిధానంలో కూడా కొన్నిసార్లు మాట్లాడాలి, కొన్నిసార్లు మాట్లాడకూడదు. ఒక్కొక్క సందర్భం ఉంటుంది మాట్లాడాల్సిన సందర్భం, ఒక్కొక్క సందర్భం ఉంటుంది స్తుతులు చెల్లించే సందర్భం, కానీ కొన్నిసార్లు మౌనంగానే ఉండాలి. సేవకుడు అంటున్నాడు, మీరు మాట్లాడొద్దు, నేను మాట్లాడమన్నప్పుడే మీరు మాట్లాడొద్దు అని అన్నాడండి. నిజంగా అందరూ మౌనంగా ఉన్నారు. అంటే అక్కడ సేవకుడికి లోబడ్డారు వాళ్ళు. యెహోషువ చెప్పినప్పుడు యెహోషువ చెప్పిన మాటకు వాళ్ళు ఏం చేశారు? లోబడ్డారు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత 10-11 వచనాలు చూడండి. 11వ వచనం, అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాళెంలో చొచ్చి రాత్రి పాళెంలో గడిపారు. అంటే దాన్ని ఓపిక పట్టారండి వాళ్ళు. 3వదిగా రాసుకోండి, పేషెన్స్ అంటే ఓపిక అవసరం. దేవుడి కార్యం ఎమ్మటే జరిగిపోవాలంటే కొన్నిసార్లు జరగదు. దేవుడి కార్యం మనకి ఎమ్మటే జరిగిపోవాలంటే జరగదు. దేవుడి కార్యం కోసం కొన్నిసార్లు ఓపిక పట్టాలి. ఏం పట్టాలండి? ఓపిక పట్టాలి. ఒక్కోసారి ఎదురు చూడాలి, వెయిటింగ్ ఫర్ గాడ్స్ వర్క్, అంటే ఎదురు చూస్తూ ఉండాలి, మనం ఓపిక పట్టాలి. చూడండి, వీళ్ళు తిరిగారు, వాళ్ళు అనుకోవచ్చు, యారా ఒక్క క్షణంలో ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడుగా, ఏ అంటే పడిపోద్దిగా, అంతే కదన్నా. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడానికి వాళ్ళు 7 సార్లు తిరిగారా? మన్నాని మారాని మధురంగా మార్చడానికి 7 సార్లు తిరిగారా? ఆకాశంలో నుంచి ఆహారం రప్పించడానికి 7 సార్లు తిరిగారా? బండలో నుంచి నీళ్లు రావడానికి 7 సార్లు తిరిగారా? అలాగనే ఇక్కడ కూడా యెహోషువ ప్రార్థన చేసి, ప్రభువా స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తే యేసు నామములో పడిపోను కాకంటే పడిపోద్దిగా. కానీ దేవుడే ఉన్నాడు, మీరు 7 సార్లు తిరగాల్సిందే. కొన్నిసార్లు కార్యాలు కొన్నిసార్లు ఎమ్మటే అవుతాయి, కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి. ఆలస్యం అయినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఓపిక, పేషెన్స్. ఇంకా ఎంతసేపు అండి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చావు అంటే కుదరదు, పేషెన్స్. ఎందుకంటే ఒక మంచి రోజు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ ఓర్పు మనకు ఉండాలి. నేను కూడా మొన్న ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు ఇచ్చిందంటే అంతకుముందు కారు కోసం ప్రార్థన చేసా. లేదు లేదు, నువ్వు ఇచ్చినప్పుడే తీసుకుంటాను, నువ్వు ఇచ్చినప్పుడే. ఎందుకంటే నువ్వు నాకు అన్నీ మంచిగా ఇచ్చావు కనుక నువ్వు ఇచ్చినప్పుడే నేను తీసుకున్నాను. ప్రార్థన చేయటమే మనం తిరగటమే ఎప్పుడు వరకు? పడిపోయే వరకు, గోళ్ళు పడిపోయే వరకు. అక్కడ నిజంగా భార్యాభర్తలు ఉన్నారు అనుకో, ఏమనేవాళ్ళు, ఏంటండి బాబు పాస్టర్ గారు వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తున్నాయి. ఒకరోజు 5 కిలోమీటర్లు, ఇప్పుడు ఎరుకోకోడ ఎంత ఉంటుంది అంటే చుట్టూ, అంటే ఒకసారి చెప్పాను 10 కిలోమీటర్ల పైనే ఉంటుంది. 10 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆటోమేటిక్ ఏమొస్తాయి? కాళ్ళు నొప్పులు వస్తాయి. కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు తెల్లారి మళ్ళీ లేచి ఏం చేయాలి? మళ్ళీ తిరగాలి. అంటే మొదటి రోజు నడిచిన దానికి కాళ్ళు నొప్పులు వస్తాయి, రెండోసారి నడిచిన దానికి కాళ్ళు నొప్పులు వస్తాయి. అయినా కానీ వాళ్ళు ఓపిక చేసుకొని కాళ్ళు నొప్పులు ఉన్నప్పటికీ కూడా నడవటం ఆగిపోలే.
ఈ రోజున మందిరాన్ని చూడండి, ఏమండి రేషన్ ఇస్తానంటారు, రేషన్ దగ్గర గంటలు బట్టి నిలబడమా? దేవుడి మందిరంలోకి వచ్చి 10 నిమిషాలు కూర్చుంటే దాని ఆశీర్వాదం ఎంతో గొప్పది. మరి ఇక్కడ వీళ్ళు ఏమండి యెహోషువ గారు ఈరోజు వద్దండి, ఎవరో ఏంటిది నిన్న తిప్పారు మమ్మల్ని ఇవాళ. అందుకని చూడండి, మోషేకి ఎప్పటికప్పుడు ఏమొచ్చినాయి? మోషే చెప్పినప్పుడు మోషే మీదకి గొడవకు వచ్చారు ఎవరు? ఇశ్రాయేలీయులు. కానీ యెహోషువ మీదకి అలా రాలా. నిజమండి, మోషే దగ్గర ఏమన్నారు? మన్నా దగ్గరికి వెళ్ళినప్పుడు, అదే మారా దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏంటండి ఈ నీళ్ళు, ఏంటి నీళ్ళు అని అన్నారు. మోషేకి పాపం భయం వేసి ప్రార్థన చేశాడు. నీళ్లు లేనప్పుడు ఎడారిలో రెఫీదీకి వెళ్ళినప్పుడు ఏమన్నారు? మోషే ఏంటయ్యా నీళ్లు కూడా లేవు, మమ్మల్ని చంపేయడానికి వచ్చామని రాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు అమ్మటే పాపం మోషే బండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి బండలో నుంచి నీళ్లు. అలాగే మోషే మీద ఎక్కువ తిరగబడిన వాళ్ళే ఉన్నారు, కానీ యెహోషువ మీద లేదు. అదే నిజంగా యెహోషువ ఇలా చెప్పినప్పుడు కొంతమంది, ఏంటయ్యా బాబు నిన్న తిరిగాం మేము, పడలేదు గోడ, మొన్న తిరిగాం పడలేదు గోడ, సోమవారం తిరిగాం, మంగళవారం తిరిగాం, బుధవారం తిరిగాం, గురువారం తిరిగాం, శుక్రవారం తిరిగాం, శనివారం కూడా తిరిగాం, పడలేదు గోడ. నువ్వు తప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావు, తిరిగి తిరిగి మేము పడిపోతున్నాం, మా ఆవిడ కాళ్ళు నొప్పులు. ఎన్ని నెలలు చేయించుకుంటాం మేము? అంటే చూడండి ఏమంటారు ఇప్పుడు యెహోషువ, ఏంటయ్యా బాబు తిరుగుడు ఏంటి, ఈ రోజుని 7 సార్లు తిరగాల, నువ్వు తిరుగు. నిజమే కదా, ఏంటి ఈరోజు 7 సార్లు తిరగాల అనటానికి లేదు. అంటే ఎవరిని కూడా మాట్లాడొద్దు అంటున్నావు, ఏంటి నువ్వు మా మీద తిరగబడుతున్నావు, నువ్వు నడు అని అనలేదండి. మా సేవకుడు చెప్పాడు మేము నడుస్తున్నాం, మా సేవకుడు చెప్పాడు మేము పరిగెడుతున్నాం, మా సేవకుడు చెప్పాడు మేము చేస్తున్నాం అని చెప్పి మొత్తానికి తిరిగి 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 అలాగ ఆఖరి తిరిగారండి. ఆఖరి రౌండ్ అయిపోగానే చూడండి ఇప్పుడు ఏం జరిగిందో ఇక్కడ భలే ఉంటుంది. చూడండి ఎక్కడంటే అది ఇప్పుడు 20వ వచనం చదవండి. 20వ వచనం. కాదండి 16వ వచనం చదవండి, 15, 16 చదవండి. చూడండి అప్పటికే 6 సార్లు తిరిగి 7వ రోజున ఎన్నింటికి లేచారు? కాదండి అప్పటికే 6 సార్లు తిరిగి ఉన్నారు కదా కాళ్ళ నొప్పులతో. మనమైతే 10ంటికి లేగుతాం, 3ంటికి లేగుతాం. ఏది మధ్యాహ్నం 3ంటికి, సాయంత్రం 3ంటికి కాదు. మొన్న ఒక ఆయన భలే ఒకసాట ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారు, ఏమండి వాక్యం చెప్పండి మీరు 20 నిమిషాలు చెప్పండి అని ఇచ్చాడండి ఆ పాస్టర్ గారికి. చెప్పమని ఇస్తే ఆ పాస్టర్ గారు చెప్పాడు, ఒక సిగ్నల్ చెప్పాడంట. 20 నిమిషాలు కనుక దాడుతుంటే వెనకమాల మిమ్మల్ని గోగుతా, వెనకమాల మిమ్మల్ని ఇట్లా గోగుతాను, ఆగిపోండి అంటే ఒకసారి గోగుతాను, ఎమ్మటే మీరు ఆపేసుకొని మెసేజ్ ప్రార్థన చేసాను అనంట. ఓకే అంటే అక్కడ ఒక ఒప్పందం కుదిరి 20 నిమిషాలు అయిన తర్వాత పాస్టర్ గారు ఇట్లా అన్నాడంట. ఇట్లా అనగానే ఈ పాస్టర్ గారు ఆగలా, ఇంకా చెప్పాడంట. అలాగ గంట సేపు చెప్పాడంట, ఇంకా ఆగట్లా. ఆఖరికి మళ్ళీ గట్టి గోగుతున్నాడు, గట్టి గోగుతుంటే ఇంకా ఆగట్లా. అలాగ గంటన్నర చెప్పాడంట. గంటన్నర చెప్పాక అసలు నిజంగా బాగానే చెప్పాడంట. అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మాట, ఏంటయ్యా నువ్వు అసలు, నువ్వేమన్నా 20 నిమిషాలు చెప్తానన్నావు,
ఆ తర్వాత వాళ్ళు ఎక్కువ అయ్యేటట్టుంటే అనుమాలు ఇట్లా ఇట్లా అంటా అన్నాను కదంటే ఏమో బాబు నువ్వు అట్లా అంటుంటే నాకు సమ్మగా ఉంది, అసలు నువ్వు అట్లా అంటుంటే నాకు మంచిగా ఉంది, అందుకే మంచి అలా భలే ఉంది అని చెప్పి అనుకున్నాడంటే ఆయన. అసలు చూడండి అర్థం ఉందేనంటే, అంటే ఇక్కడ మనకు ఏమర్థమైంది? పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ఏమని? 6 సార్లు తిరిగిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు చెప్పారు, అమ్మా రేపొద్దున 5ంటికి ప్రార్థన, రేపొద్దున 6ంటికల్లా మనం బయలుదేరాలి, రేపు 7 సార్లు తిరగాలి, పద్మ గారు రేపు 7 సార్లు తిరగాలి, సుజాత గారు రేపు 7 సార్లు తిరగాలి, అమ్మా రేపు 7 సార్లు తిరగాలి, ఓకే అమ్మా అందరూ రెడీగా ఉండండి, బీ ప్రిపేర్డ్, రేపు పొద్దున అందరూ లేచిపోండి, ముఖాలు కొడుకోండి, స్నానాలు చేయండి, మంచి బట్టలు వేసుకోండి, రేపే మనకు ఆఖరి తిరుగుడు. ఆమేన్. రేపే ఎన్నిసార్లు తిరగాలి? 7 సార్లు అనగానే వాడు పడుకున్నారు. రాత్రి పడుకోగానే వాళ్ళ గుండెల్లో ఒక దడొచ్చింది, నాయన 7 సార్లే తిరగలమా? భార్యాభర్తలు ఇట్లా మాట్లాడుకుంటారేమో, ఓ పని చేద్దాం, మన ఇంట్లో నుండి పోదాం. 7వసారి తిరుగుతారు చూసారా? ఇది అలాంటి బ్యాచ్ కూడా ఉంటారండి. ఇప్పుడు 6 సార్లు పొద్దున్నే వెళ్తారు కదా, పొద్దున్నే బ్యాచ్ ఎన్నింటికి? సపోజు 6ంటికి, 5ంటికి వేసుకోండి, అన్నయ్య అన్నాడు 5ంటికి వెళ్తారు కదా, తర్వాత ఇంకో బ్యాచ్ మళ్ళా ఇంకొక 2 గంటలు బట్టి, 3 గంటలు బట్టి కదా, మళ్ళీ 10ంటికి వెళ్తారు కదా, మళ్ళీ మధ్యాహ్నం వెళ్తారు కదా, ఆఖరిలో మనం వెళ్ళి ఆళ్ళలోకి కూర్చుంది అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు. ఏమండి? ఎందుకు అమ్మో నేనైతే రాలేను, ఓ పని చేస్తాను, ముందు నువ్వు వెళ్ళు, రెండో రౌండ్లోనో 3వ రౌండ్లోకి నేను కలుస్తా, జాయిన్ అవుతా అని ఉంటారు. చూడండి, కానీ ఎవరు అలా అనలేదండి, ఎవరు అలా అలా. పొద్దున్న 5 అవ్వగానే చూడండి ఏమనుంది వాక్యం, 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే, ఎస్ సీమోన్ అన్నయ్య కరెక్ట్, 5ంటికే చీకటిగా ఉన్నప్పుడే చూడండి లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోర్లు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞయించాడు, కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించుచున్నాడు, ఈ పట్టణంలో దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడును, రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను కనుక ఆమెయు ఆమె ఇంటి వారు అందరూ మాత్రమే బ్రతుకుదురు అని చెప్పాడండి. మీరు కేకలేయండి. అప్పుడు వరకు ఏమన్నాడు? కేకలేయద్దు, బి సైలెంట్ అన్నాడు. అప్పుడు వరకు అన్నాడు, ఇక 7వ మార్లు అన్నాడు ఆఖరిలో, ఇక మీ ఇష్టం, రెచ్చిపోండి, ఇక మీరు ఎంత కేకలేస్తారో అంత కేకలేండి అన్నాడండి. ఆఖరికి 12 సార్లు కేకలేలా, 13వసారి లాస్ట్ రౌండ్ అసలు ఎంత కేకలేసి ఉంటారు చూడండి. ఇప్పుడు 20వ వచనం చదవండి. యాజకులు బోర్లు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఆమేన్. ఒకసారి ఉంటారు అంటే కేకలేటువంటి అర్థం అంటే ప్రైజింగ్, దేవుని స్తుతించారు. 4వదిగా రాసుకోండి, దేవుని స్తుతించారు. దే ప్రైజింగ్ గాడ్, దేవుని స్తుతించారండి. ఎరికో గోడలు అండి, ఎర్ర సముద్రము, ఎరికో గోడలు, ఎర్ర సముద్రము, అద్భుత మనకుండగా మనకింకా భయమేలా, మనకింకా యుద్ధము
యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎన్ని విషయాలు చూసాం మనం. మొట్టమొదటిగా వాగ్దానం. నేను ఆ ఎరికోని దాని సహస్రాధిపతులను అందరినీ నీ చేతిగా, ద ప్రామిస్ ఆఫ్ గాడ్, ద ప్రామిస్, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ చేతికి అప్పగిస్తాను అని. ఆమేన్. రెండోదిగా దేవుని సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అంటే ఆయన యొక్క మందసం వారి దగ్గర ఉంది. మూడోదిగా ద పేషెన్స్ ఆఫ్ గాడ్, అంటే దేవుని కొరకు ఓపిక, దేవుడు చేసే వరకు ఓపికతో సహనం కలిగి ఎదురు చూశారు. నాలుగవదిగా ప్రైజింగ్ ఆఫ్ గాడ్, దేవుని ఆరాధించారు. ఎరికో గోడలు ఏమైనా కూలిపోయింది. అలాగనే నీ ముందున్నటువంటి ఆటంకకరమైన గోడలు ఈ రోజున కూలిపోవును గాక, భయం అనే గోడలు కూలిపోవును గాక, అపరాధములనే గోడలు కూలిపోవును గాక, నిరుత్సాహం అనే గోడలు కూలిపోవును గాక, పిరికి అనే గోడలు కూలిపోవును గాక, అవిశ్వాసం అనే గోడలు కూలిపోవును. నీ చేతికి ఒక బలమైంది అప్పగిస్తాడు. ఆమేన్. అర్థమవుతుందండి? సో మీ చేతికి దేవుడు అప్పగిస్తాడు. డోంట్ వరీ, దేవుడు తప్పనిసరిగా మీ చేతికి అప్పగిస్తాడు. పేషెన్స్ కలిగి మనం ఉందాం. నా చేతికి కూడా ఒక గొప్ప పరిచర్య అప్పగిస్తాడు. పేషెన్స్ కలిగి ఉండాలి. మీ చేతికి కూడా అప్పచెప్తాడు. ఓపిక కలిగి ఉందాం. మనందరికీ కూడా అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఎరికో గోడలు కూలిపోవాలి. మన అంతిమ యొక్క విజయం ఏంటంటే ఎరికో గోడలు కూలిపోవాలి. ఎరికో గోడలు అంటే ఏంటి? శాపగ్రస్తమైన గోడలు, పాపమనే గోడలు కూలిపోవాలి. నెహెమ్యా గోడలు కట్టబడాలి. నెహెమ్యా అంటే మందిరపు గోడలు, సన్నిధి గోడలు కట్టబడాలి. సాతాను గోడలు కూల్చబడాలి. ఆమేన్. అర్థమవుతుందండి? దేవుని గోడలు కట్టబడాలి, సాతాను యొక్క గోడలు కూలిపోవాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సుశీల ప్రార్థనలోకి నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధి నీతో ఉండాలి. ఎరికో గోడలన్నీ కూడా పడగొట్టబడాలి అంటే ఆయన వాగ్దానం కావాలి, ఆయన సన్నిధి కావాలి. ఆయనలో ఓపిక కలిగి నిజంగా ఒక గొప్ప ఆర్భాటంగా మనం కేకలు వేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం మన పట్ల దేవుడు. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు.